నమస్తే, వెల్కమ్ టు లెజెండ్ టీవీ. విదేశ్ కన్సల్ట్స్ ఆధ్వర్యంలో మరొక కార్యక్రమానికి స్వాగతం. ప్రతి సంవత్సరం లక్షలాది మంది విద్యార్థులు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి తమ కెరియర్ మీద కన్ఫ్యూజన్స్ తో ఉంటారు. అంటే ఇక్కడే ఉండి జాబ్ చేయాలా, లేకపోతే అబ్రాడ్ వెళ్ళి మాస్టర్స్ చేయాలా అనే కన్ఫ్యూజన్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి డౌట్స్ కి క్లారిఫికేషన్ ఇవ్వడానికి మనతో పాటు ఉన్నారు విదేశ్ కన్సల్ట్స్ డైరెక్టర్ శ్రీ సాయినాథ్ గారు ఉన్నారు. వారితో మాట్లాడి అనేక విషయాల గురించి తెలుసుకుందాం. నమస్తే స్వాతి. నమస్తే అండి. సో చాలా మందికి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన తర్వాత ఇక్కడే జాబ్ చేసుకోవాలా, లేకపోతే బయటికి వెళ్ళి మాస్టర్స్ చేయాలనే కన్ఫ్యూజన్స్ ఉంటాయి కదా. సో అసలు అబ్రాడ్ కి వెళ్ళి ఎందుకు మాస్టర్స్ చేయాలంటారు? సో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, బేసిక్ గా ఇండియాలో మనం ఏదైతే ఎడ్యుకేషన్ తీసుకుంటున్నామో ఇది చాలా మటుకు థియరిటికల్ పార్ట్ లో ఎక్కువగా ఉంది. ప్రాక్టికల్ ఓరియంటెడ్ గా చాలా తక్కువ యూనివర్సిటీస్ లో మాత్రమే మనకి ఆ రిజెంబ్లెన్స్ వస్తుంది. రెండో థింగ్ ఏంటంటే, ఇవాళ గ్లోబలైజేషన్ జరిగిన తర్వాత పర్టికులర్ గా అన్ని కంపెనీస్ కూడా పీపుల్ హూ హ్యావ్ మల్టిపుల్ కంట్రీస్ ఎక్స్పోజర్స్ వాళ్ళకి కంపేర్ చేస్తే ఓన్లీ ఇండియాలో ఎంటెక్ చేసిన వాళ్ళతో కంపేర్ చేసుకుంటే ఒక డిఫరెన్స్ ఏమవుతుందంటే, వీళ్ళ కమ్యూనికేషన్ స్కిల్స్ ఆర్ ర్యాపిడ్లీ గ్రోయింగ్ బికాస్ కొత్త దేశంలో వీళ్ళ ఛాలెంజెస్ ఇవన్నీ కూడా బాగుంటుంది. రెండో థింగ్ ఏంటంటే, బేసిక్ గా అబ్రాడ్ లో మాస్టర్స్ చేయడం వల్ల వీళ్ళకి ప్రాపర్ సబ్జెక్ట్ స్కిల్స్ అలాంగ్ విత్ ఇంటర్న్షిప్. సో రియల్ టైమ్ ఇంటర్న్షిప్ చేయడం వల్ల వీళ్ళకి ఆటోమేటిక్ గా వర్క్ ఎక్స్పీరియన్స్ బిఫోర్ దే యాక్చువల్లీ గ్రాడ్యుయేట్ దే ఆల్రెడీ గెటింగ్ ఇన్ టు ద సబ్జెక్టివ్ ఫీల్డ్స్. తర్వాత మూడో థింగ్ వచ్చేప్పటికి మేజర్ గా అబ్రాడ్ లో మాస్టర్స్ చేయడంలో వీళ్ళకి పీపుల్ మేనేజ్మెంట్ అర్థమైపోతుంది. అంటే ఇండియాలో ఉన్నారనుకోండి, ఎంతసేపు కూడా ఒక కోళ్ల ఫామ్ లాగా మమ్మీ మామూలుగా బాక్స్ పెడతారు, వెళ్తారు, వచ్చేస్తారు. సో ఇక్కడ ఏమవుతుందంటే, రియల్ వరల్డ్ రియల్ టైమ్ లో కొత్త మనుషులతో ఉండడము, వాళ్ళతో వేరే వాళ్ళతో ఇల్లు షేర్ చేసుకోవడము, ఫుడ్ షేర్ చేసుకోవడము, అక్కడ నుంచి జాబ్స్ దగ్గర వేరే వాళ్ళ సపోర్ట్ తీసుకోవడము, వేరే దగ్గర వర్క్ చేయడం, వీళ్ళెవరు తెలియని వాళ్ళే. వీళ్ళు మొత్తం డే 2 years వీళ్ళ టైంలో దే ఆర్ గోయింగ్ టు ఇంటరాక్ట్ విత్ సో మెనీ పీపుల్ దట్ విల్ ట్రాన్స్ఫార్మ్ దెమ్ ఇంటూ అ రియల్ హ్యూమన్. సో ఇది వాళ్ళ మీద మెయిన్ గా వచ్చే ఛాలెంజ్. చదువు అంటారా, అది ఎలాగో బై డిఫాల్ట్ అది ఉంటుంది. సో మాస్టర్స్ చేయడం అనేది ఇండియాలో బెస్ట్ అంటారా, అబ్రాడా? సో ఇండియాలో మాస్టర్స్ చేయడం అనేది ఎందుకంటే అబ్రాడ్ లో ఖచ్చితంగా బెస్ట్ అని ఇంతకుముందు నేను చెప్పిన పాయింట్ తోటే క్లారిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే. సో ఏ డిపార్ట్మెంట్ స్టూడెంట్స్ కి ఏ దేశాల్లో ఎక్కువగా బాగుంటుంది అంటారు? సో ముఖ్యంగా అంటే యాక్చువల్ గా చాలా మందికి ఉన్న అపోహ ఏంటంటే, లైక్ జర్మనీ ఈజ్ ఓన్లీ గుడ్ ఫర్ మెకానికల్. బట్ ఇఫ్ యూ సీ ద కంపెనీస్ లైక్ BMW, Audi, Mercedes, ఇవి మెకానికల్ ఎక్సలెన్స్ కొంతవరకు అయితే ఆటోమేషన్ ఎక్సలెన్స్ ఇంకా ఎక్కువ, అండ్ వీటిలో IT ఇంప్లిమెంటేషన్ ఎక్కువ. కాబట్టి ఒక కంట్రీలో ఇది బెస్ట్ అని చెప్పడానికి ఉండదు. అంటే ఎగ్జాంపుల్, ఒక కార్ తయారు చేశారనుకోండి, ఆ కార్ మళ్ళీ మార్కెట్ చేసేవాడు కావాలిగా, మళ్ళీ దానికి అకౌంటింగ్ చూసుకునేవాడు కావాలి, దాని ఫైనాన్స్ కావాలి, HR కావాలి, సో మేనేజ్మెంట్ కావాల్సి వస్తుంది. అదే కంట్రీలో మళ్ళీ టూరిజం ఉంటుంది. కాబట్టి ఈ కంట్రీ దీనికి అని చెప్పి ఒక స్టాంప్ వేయడం తప్పు. బేసిక్ గా మనకి ఏంటంటే, మనకున్న కెపాసిటీస్ ప్రకారంగా, మనకు అక్కడున్న ఎంట్రీ రిక్వైర్మెంట్స్ ప్రకారంగా చూసుకుని మనం సెలెక్ట్ చేసుకుంటే డెఫినెట్ గా మంచి అవకాశాలు దొరుకుతాయి. ఓకే. సో మాస్టర్స్ కోసం ఏ కంట్రీ అయితే బెస్ట్ అంటారు? సో ఈ రోజు పర్టికులర్ గా మనం అనాదిగా అమెరికా బెస్ట్ అనేది అందరికీ క్లారిటీ ఉండింది. అయితే ట్రంప్ వచ్చిన తర్వాత మొత్తం క్యారమ్ బోర్డ్ స్ట్రైకర్ గట్టి కొట్టినట్టు మొత్తం ఈ సమీకరణలు మొత్తం మార్చేశారు. ఈ రోజున ఏంటంటే, లైక్ ఈ డిస్టర్బెన్స్, ఈ క్యావోస్ లో ఆల్రెడీ ఆస్ట్రేలియా ఇస్ షోయింగ్ థ్యాంక్స్ టు ఇండియా, US ఆల్రెడీ సెడ్ ఇట్. సో ఈ సిచ్యువేషన్స్ లో ఏంటంటే, లైక్ యూరోపియన్ కంట్రీస్ ఆర్ ఫార్ బెటర్ బికాస్ యూరోపియన్ కంట్రీస్ లో ఏంటంటే దే హ్యావ్ నెగటివ్ పాపులేషన్. తర్వాత ఇక్కడ ఏంటంటే వాళ్ళకి ఆ లోకల్ పాపులేషన్ తగ్గిపోతున్నారు. అంటే బేసిక్ గా వాళ్ళ దగ్గర ఓల్డ్ ఏజ్ పీపుల్ ఎక్కువ, రిటైర్మెంట్ కి వచ్చే వాళ్ళు ఎక్కువ ఉన్నారు, వెరస్ యూత్ పాపులేషన్ తక్కువ ఉంది. సో ఎప్పుడైతే యూత్ పాపులేషన్ యావరేజ్ ఏజ్ వాళ్ళది వచ్చేప్పుడు 47 years, వేర్ ఇండియా యావరేజ్ ఏజ్ 27. సో ఈ డిఫరెన్స్ ఆబ్వియస్లీ మన ఇండియాలో యూత్ ఎక్కువ, అక్కడ యూత్ తక్కువ ఉన్నారు. సో నెక్స్ట్ 2 years లో ఓన్లీ జర్మనీలో 1.1 million పీపుల్ ఆర్ గోయింగ్ టు రిటైర్. వెరాస్ న్యాచురల్ గా వచ్చేవాడు ఓన్లీ 1 lakh మాత్రమే లోకల్ గా వస్తారు. సో ఆటోమేటిక్ గా ఈ ట్రాన్సిషన్ గ్యాప్ ఉంది చూసారా, ఈ గ్యాప్ లో మన ఇండియన్స్ వెళ్ళడం బెస్ట్ ఆప్షన్. కాబట్టి ఆబ్వియస్లీ ఇటువంటి టైంలో మనం రైట్ కంట్రీని ఆ విధంగా చూస్ చేసుకుని ఎక్కడైతే ఎంప్లాయబిలిటీ ఉంటుందో అక్కడ వాళ్ళకి అవసరం. కాబట్టి ఇప్పుడు ట్రంప్ లాగా వాళ్ళకి థాట్ ప్రాసెస్ రాదు, అట్లీస్ట్ ఇంకొక 10-15 years వరకు అయితే రాదు. ఈ లోపు మన వాళ్ళకి పాస్పోర్ట్లు వచ్చేస్తాయి, PRలు వచ్చేస్తాయి, సో అన్ని అయిపోతుంది. ఓకే. సో ఫీజెస్ మరియు ఇంకా చదువు ఖర్చులు ఏదైతే ఉంటాయో ఏ దేశంకి ఎక్కువ ప్రాఫిటబుల్ అంటారు? సో మన ఇండియన్ స్టూడెంట్స్ కి బేసిక్ గా ఇటలీ అనే కంట్రీలో అతి తక్కువ ఫీజు తోటి విత్ స్కాలర్షిప్ వస్తుంది, అప్ టు 7 lakhs వాళ్ళకి ఉల్టా చదువుకుంటుంటే ఇస్తారు. అది కాకుండా జర్మనీలో పబ్లిక్ యూనివర్సిటీస్ ఉన్నాయి, ఆస్ట్రియాలో పబ్లిక్ యూనివర్సిటీస్ ఉన్నాయి. సో ఇట్లాంటి కంట్రీస్ లో అంటే ఇఫ్ యువర్ ప్రొఫైల్ ఇస్ గుడ్ అండ్ యూ హ్యావ్ గుడ్ పర్సెంటేజ్ ఆఫ్ మోర్ దెన్ 70-75,
దెన్ వీ కెన్ ఆల్వేస్ టార్గెట్ ఆన్ ద పబ్లిక్ యూనివర్సిటీస్. అది కాకుండా దేర్ ఆర్ వేరియస్ ప్రైవేట్ యూనివర్సిటీస్ విచ్ ఆర్ ఆల్సో ఈక్వల్లీ ప్రెస్టీజియస్. అయితే కొంత ఫీజు ఎక్కువ ఉంటుంది, అంటే ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ యాజ్ లో యాజ్ 8 lakhs to 10 lakh rupees నుంచి పర్ టోటల్ కోర్స్ ఫీజ్ తో స్టార్ట్ అయ్యి 20 lakhs వరకు ఉంటుంది. సో బేసిక్ గా ఏంటంటే ఒక 15 to 20 lakhs లో మాక్సిమం బడ్జెట్, ఏది ఒకవేళ ప్రొఫైల్ అంతా పబ్లిక్ కి సూట్ అవ్వకపోయినా కూడా. అయితే అది కూడా పేరెంట్స్ కి నేను చెప్పేది ఏంటంటే, మనము ఈ రోజున ఒక ప్లాట్ కొన్నా, ఒక ఫ్లాట్ కొన్నా, అంతకన్నా పిల్లల మీద పెడితే వాళ్ళు డెఫినెట్ గా దాన్ని 10 times రిటర్న్ ఇవ్వగలుగుతారు దాన్ దిస్ ప్రాపర్టీస్ కెన్ డూ. తర్వాత వాళ్ళకు ఒక మంచి కెరీర్ సెట్ అవుతుంది. సో ఇది మన లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ని చూసుకుంటే డెఫినెట్ గా ఇన్వెస్టింగ్ ఆన్ స్టూడెంట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్. అది అందరూ చెప్పే ఫ్యాక్ట్. సో విదేశాల్లో మంత్లీ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎలా ఉంటుంది? సో కాస్ట్ ఆఫ్ లివింగ్ యూజువల్ గా ఏంటంటే ఒక 30 to 50,000 మధ్యలో, బేస్డ్ ఆన్ ద నెంబర్ ఆఫ్ పీపుల్ వాట్ దే షేర్ ది అకామిడేషన్, తర్వాత వాళ్ళ లొకేషన్ బట్టి డివైడ్ అవుతుంది. బట్ యూజువల్ గా ఏంటంటే ఒక 30 to 50,000 ఇస్ మోర్ ఆర్ లెస్ ఉంటుంది. అయితే పార్ట్ టైం జాబ్స్ అనేది మన స్టూడెంట్స్ కి చాలా మందికి, ఎందుకంటే ఇప్పుడు నేను ఆల్మోస్ట్ మోర్ దెన్ 15,000 ప్లస్ స్టూడెంట్స్ పంపించాను. ఎవరు కూడా ఇండియా నుంచి ఫోన్ చేసి డాడీ డబ్బులు పంపేది అడగట్లా. సో ఎవ్రీ స్టూడెంట్ యాక్చువల్లీ లైక్ హూ ఇస్ బీన్ టు యూరప్, వాళ్ళకి 2 to 3 months లో డెఫినెట్లీ దే ఆర్ గోయింగ్ టు గెట్ ఎ పార్ట్ టైం ఫర్ ష్యూర్. సో ఈ పార్ట్ టైమ్స్ ఎలా ఉంటుంది అంటే ఆల్మోస్ట్ దే కెన్ ఎర్న్ అబౌట్ 1,000 to 1,100 euros per month ఓన్లీ బై వర్కింగ్ సాటర్డే సండే 10 hours. సో మిగతా టైం చదువు డిస్టర్బ్ అవ్వకుండా వీకెండ్స్ లో జాబ్ చేసుకుంటూ చక్కగా వాళ్ళకి వచ్చే దాంట్లో వీళ్ళు ఇన్కమ్ తోటి వీళ్ళు కాస్ట్ ఆఫ్ లివింగ్ వెళ్ళతీసి ఇంకొంత సేవింగ్ కూడా చేయగలుగుతారు. ఓకే, సో స్కాలర్షిప్ ఎలా పొందాలంటారు? సో స్కాలర్షిప్స్ ముఖ్యంగా వచ్చేప్పటికి ఒకటి మెరిట్ బేస్డ్ స్కాలర్షిప్స్. ఈ మెరిట్ బేస్ ఏంటంటే బేసిక్ గా స్టూడెంట్ వాళ్ళ పర్సంటేజ్ బట్టి మా టీమ్ మేము కన్సర్న్ యూనివర్సిటీస్ కి వాటి రిక్వెస్ట్ చేస్తాం. ఇది కాకుండా యూరోప్ లో కొన్ని కంట్రీస్ లో నీడ్ బేస్డ్ స్కాలర్షిప్ ఇస్తాయి. ఈ నీడ్ బేస్డ్ స్కాలర్షిప్ ఏంటంటే కొన్ని కంట్రీస్ లైక్ ఇటలీలో ఇఫ్ యువర్ ఫ్యామిలీ ఇన్కమ్ ఇస్ లెస్ దెన్ 40 lakhs యువర్ పువర్. సో మోర్ ఆర్ లెస్ మనందరం అదే. సో ఇయర్లీ 40 lakhs కంటే తక్కువ ఉంటే వాళ్ళు లెక్క ప్రకారం ప్రూవర్ కాబట్టి ఆ గవర్నమెంట్ ఈ ట్యూషన్ ఫీజ్ ఇంతకుముందు నేను చెప్పిన 200 euros లో ఫీజ్ కంప్లీట్ చేస్తూ 7,200 euros per year వాళ్ళు ఉల్టా ఇస్తారు, విచ్ ఇస్ ఆల్మోస్ట్ ఒక 7.2 lakhs per year దే గెట్ ఫర్ డూయింగ్ ఓన్లీ స్టడీస్. సో చదువుకుంటూ చక్కగా 7 lakhs ప్యాకేజ్ తో చదువుకోవచ్చు. సో ఇంటర్న్షిప్ అండ్ ఇండస్ట్రీ ఎక్స్పోజర్ ఎలా ఉంటుంది అంటారు? సో యూరోప్ లో ఏంటంటే ముఖ్యంగా కరికులం ఇస్ సో రోబస్ట్ దట్ ఇది 3 semesters ఆఫ్ క్లాస్ రూమ్ యాక్టివిటీ, 1 semester ఆఫ్ ఇంటర్న్షిప్. ఈ ఇంటర్న్షిప్ కోసం కూడా ఏంటంటే ద కంపెనీస్ విచ్ యాక్చువల్లీ ఆర్ ఆల్రెడీ వర్కింగ్ విత్ యూనివర్సిటీస్ ఫర్ దేర్ ఓన్ రీసెర్చ్. అంటే ఎగ్జాంపుల్ ఒక BMW ఒక కొత్త అలాయ్ గురించి రీసెర్చ్ చేయాలి, అప్పుడు వాళ్ళకి ఏంటంటే దే హ్యావ్ టు ఇన్వెస్ట్ ఆన్ సో మచ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, తర్వాత అంత రీసెర్చ్ చేసే కేపబిలిటీ ఉన్న మనుషులు పెట్టుకోవాలి, ఇవన్నీ చేయాలి. దానికి బదులుగా ఏం చేస్తాయంటే యూరోప్ లో కంపెనీస్ దే ఇన్వెస్ట్ ద మనీ ఆన్ ఎ ప్రాజెక్ట్ అండ్ ద ప్రాజెక్ట్ ఈస్ హ్యాండెడ్ టు ద యూనివర్సిటీ అండ్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ విల్ బి ద హెడ్ ఆఫ్ దట్ ప్రాజెక్ట్. సో తనకి ఏంటంటే తను ఆ ప్రాజెక్ట్ హెడ్ ఉంటాడు, తన దగ్గర ఉన్న PhD స్టూడెంట్స్ ఆర్ ఈ మాస్టర్ స్టూడెంట్స్ ని వాళ్ళని ఈ యాక్టివిటీకి యూజ్ చేసుకుంటారు. సో తక్కువ కాస్ట్ తోటి వీళ్ళకి మ్యాన్ పవర్ దొరికేసింది. రెండు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆల్రెడీ యూనివర్సిటీలో ఉంటుంది. సో కంపెనీ నీడ్ నాట్ ఇన్వెస్ట్ ఆన్ దట్, కంపెనీ ఓన్లీ ప్రాజెక్ట్ కాస్ట్ ఇస్తుంది. సో ఎప్పుడైతే అవుట్పుట్ వస్తుందో ఈ అవుట్పుట్ ని కంపెనీకి వచ్చేసి పేటెంట్స్ వస్తాయి. బికాస్ కంపెనీ హాస్ ఇన్వెస్టెడ్, ద పేటెంట్ రైట్ విల్ బి గివెన్ టు ద కంపెనీ. వెరాజ్ ద కంపెనీ ఏదైతే వాళ్ళు ఇన్వెస్ట్ చేసినందుకు వాళ్ళకి, ప్రొఫెసర్ అయితే చేస్తారో వాళ్ళకి పేరు వస్తుంది, స్టూడెంట్స్ ఎవరైతే చేస్తారో వాళ్ళకి ఎక్స్పీరియన్స్ వస్తుంది. సో ఇటువంటి సిచ్యువేషన్స్ లో ఆబ్వియస్లీ స్టూడెంట్స్ ఆర్ లెర్నింగ్ ఇన్ యూనివర్సిటీ వేర్ ద రీసెర్చ్ ఇస్ క్యారింగ్ ఆన్. రెండో థింగ్ ఏంటంటే ఇట్లాంటి కంపెనీస్ ఎక్కడైతే యూనివర్సిటీ చదువుతున్నారో ఈ ప్రొఫెసర్స్ కి ఒక రికమెండేషన్ లెటర్ కి వాళ్ళు డైరెక్ట్ గా దే కెన్ గెట్ అ జాబ్ ఇన్ ఫెరారీ, లంబోర్గిని అలాంటి కంపెనీస్ లో. బికాస్ ద ప్రొఫెసర్ ఇస్ సో వాల్యూడ్ ఇన్ దట్ కంపెనీ. సో ఆటోమేటికల్లీ మనం చదివేటప్పుడు ఒక ప్రొఫెసర్ పట్టుకుని ఆ ప్రొఫెసర్ ని కొద్దిగా మనం తెలుగులో బిస్కెట్ వేయడం అంటారు కదా, సో కరెక్ట్ గా కాకపెడితే మనకు పని అయిపోతుంది. బికాస్ యూ హ్యావ్ టు ఐడెంటిఫై దట్ రైట్ ప్రొఫెసర్. ఎవ్రీ యూనివర్సిటీ ఇన్ జర్మనీ అండ్ ఇటలీ or any of European countries, they have that influence. So ఎవరు ఆ ఇన్ఫ్లుయెన్స్ పర్సన్ పట్టుకొని కరెక్ట్ అతన్ని 2 years లో పట్టుకొని చేస్తే వాళ్ళకి స్ట్రైట్ అవే దే విల్ ల్యాండ్ ఇన్ ఇంటర్న్షిప్ దేర్. ఓకే, సో మాస్టర్స్ తర్వాత జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే when they have this right education with internship, సో ఆబ్వియస్లీ వీళ్ళకి స్కిల్ సెట్ ఉంటుంది అండ్ వీళ్ళకి తెలియకుండా 6 months కంపెనీలో వర్క్ చేశారు. సో అప్పుడు ఆటోమేటిక్ గా మనకి ఏంటంటే యూజువల్ గా these countries they provide from 1 year to 18 months stay back option to find employment. So ఈ టైంలో వాళ్ళకి ఏంటంటే
దే గెట్ వీసా కాల్డ్ షెంజన్ వీసా. దీంతో 30 కంట్రీస్ లో ఎక్కడైనా వీళ్ళు జాబ్ వెతుక్కోవచ్చు. ఇట్స్ నాట్ దట్ బికాస్ యూ స్టడీడ్ ఇన్ ఇటలీ యూ హ్యావ్ టు వర్క్ ఇన్ ఇటలీ, ఆర్ యూ స్టడీ ఇన్ స్విట్జర్లాండ్ యూ హ్యావ్ టు వర్క్ ఇన్ స్విట్జర్లాండ్. 30 దేశాల్లో ఎక్కడైనా కూడా మీ స్కిల్ సెట్ తోటి మీరు జాబ్ తెచ్చుకుంటే ఆటోమేటిక్ అక్కడ నుంచి రెజ్యూమ్ పర్మిట్ కన్వర్ట్ అయిపోతుంది. ఓకే. సో జాబ్ కంపారిజన్స్ ఎలా ఉంటుంది ఇండియాలో అండ్ అబ్రాడ్ లో? సో ముఖ్యంగా అండి మనకి జాబ్ సెక్యూరిటీ విషయంలో యూరప్ ఇస్ ది బెస్ట్. ఎందుకంటే యూరప్ లో 9 months ఎవరైనా ఒక మనిషి ఒక కంపెనీలో వర్క్ చేస్తే వాళ్ళు ఆటోమేటిక్ గా వాళ్ళ పర్మనెంట్ ఎంప్లాయ్ అయిపోతారు. ఎప్పుడైతే ఆ స్టేటస్ వచ్చేస్తుందో దెన్ దే ఆర్ యాక్చువల్లీ ఫుల్ టైమ్ ఎంప్లాయ్, గవర్నమెంట్ జాబ్ వచ్చినట్టు. సో ఆ తర్వాత ఒకవేళ కంపెనీ దే వాంట్ టు రిమూవ్ ద candidate because the project is over. So the company has to pay them 18 months salary in advance to remove them. దానికంటే వీళ్ళే ఈ టైంలో ఏదైనా నేర్పించి ఇంకో ప్రాజెక్ట్ లో వాడుకుంటారు. సో ఒకసారి జాబ్ వచ్చిందంటే లైఫ్ లాంగ్ అదొక సేఫ్టీ సెక్యూరిటీ జాబ్ విషయంలో ఉంటుంది. తర్వాత నెక్స్ట్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ లో కూడా వీళ్ళకి ఆబ్వియస్లీ ఈ వర్క్ ప్రెషర్ ఉండదు. అంటే మనకి బేసిక్ గా ఏంటంటే ఈ రోజున 9 to 5 జాబ్స్ అంటాం కానీ 9 to 5 ఎవరు పనిచేయట్లా, 9 to 9 అయిపోతున్నాయి. ఆ తర్వాత వీకెండ్స్ లో లేవు. ఏదో టికెట్ వచ్చిందంటే మళ్ళీ నేను చాలా సార్లు చూసా. మొన్న ఒక మూవీ వెళ్తే మూవీలో కూడా పర్సన్ పాపం ల్యాప్టాప్ ఓపెన్ చేసి వర్క్ చేసుకుంటున్నాడు సినిమా చూస్తూ. సో అక్కడ అబ్రాడ్ లో ఏంటంటే ఇలా ఉండదు. బేసిక్ గా వెన్ యూర్ ఆన్ లీవ్ అంతే తప్ప నువ్వు ఇక్కడ మన దగ్గర ఎలా ఉంటుంది అంటే హాస్పిటల్లో ఉన్నా సరే నాకు ఇన్ఫార్మ్ చేయాలి కదా, లీవ్ ఎందుకు తీసుకుందాం అన్నట్టు ఉంటుంది. సో ఈ కైండ్ ఆఫ్ బేసిక్ గా మనిషిని మంచిగా ట్రీట్ చేయడము, మనిషికి ప్రయారిటీ ఇవ్వడము, ఇవన్నీ కూడా యూరోప్ లో ఎప్పటి నుంచో వస్తున్నాయి. అండ్ ఇప్పుడు ఇంకా వాళ్ళు ఇంకా దే ఆర్ ప్లానింగ్ టు మేక్ 4 days a week వర్క్. ఇప్పుడు మనం 5 days వీక్ హ్యాపీ అనుకుంటాము, అక్కడ 4 days కూడా ప్లాన్ చేస్తున్నారు. అండ్ కొన్ని చోట్ల ఏంటంటే దే వాంట్ టు డూ అట్లీస్ట్ లైక్ 36 hours per week. అది నీ ఫ్లెక్సిబిలిటీ బట్టి నువ్వు వర్క్ చేసుకో అని చెప్పిస్తున్నారు ఇన్ ద ప్లేస్ ఆఫ్ 40. సో అట్లా డిఫరెంట్ పర్మిటేషన్స్ ట్రై చేస్తున్నారు. సో చదువు తర్వాత పోస్టర్ వర్క్ వీసా లేకపోతే పిఆర్ ఎలా ఉంటుందంటారు? సో ముఖ్యంగా అండి మన యూరోప్ లో ఇప్పుడు అమెరికా విషయంలో వస్తే పిఆర్ అనేటప్పటికి గ్రీన్ కార్డ్ విచ్ ఇస్ టేకింగ్ 120 years. బట్ వెరాస్ ఇన్ యూరోప్ ఫర్ ఎగ్జాంపుల్ ఇటలీ ఓన్లీ 5 years లీగల్ స్టే ఉంటే పిఆర్ వస్తుంది. జర్మనీ ఇఫ్ యూ వర్క్ ఫర్ 3 years యూ గెట్ ఎ పిఆర్. అట్లా చాలా యూరోపియన్ కంట్రీస్ లో మీకు హార్డ్లీ ఒక 5 to 7 years మధ్యలో ఫస్ట్ షూర్ వెళ్ళిన ప్రతి ఒక్కరికి పిఆర్ వచ్చేస్తుంది. ఓకే. సో ఫ్యూచర్ లో ఎక్కువగా డిమాండ్ ఉండే కోర్సెస్ ఏంటంటారు? సో ముఖ్యంగా ఇప్పుడు మనం చూస్తే ఎక్కువ ఆటోమేషన్, తర్వాత ఏఐ, రోబోటిక్స్ ఈ కాంబినేషన్ మీద ఎక్కువ ఉంటుంది. ఆ తర్వాత మేజర్ గా మేనేజ్మెంట్ సంబంధించి ఎవ్రీ ఫీల్డ్ ఇస్ గుడ్. ఆ తర్వాత మెకాట్రానిక్స్, తర్వాత నెక్స్ట్ మనకి ఫిజిక్స్ సంబంధించి కూడా బాగుంటుంది. సో ఆస్ట్రోఫిజిక్స్ వీటిలో అంటే నిజంగా స్కిల్ సెట్ ఉంటే డెఫినెట్ గా దట్ ఈస్ అ గ్రేట్ ఆప్షన్. సో వీ హ్యావ్ గ్రేట్ ఫీల్డ్స్ అవుట్ దేర్. సో మనం ఏంటంటే బేస్డ్ ఆన్ ద స్టూడెంట్ క్యాలిబర్